మా పొలాలు ఇవ్వమని అడుగుతున్నారు. మేము ఇక్కడ పొలాలు ఇస్తే మాకు ఆ ఎకరం అమ్మితే ఆడ చుంటూ పొలం కూడా వచ్చేటట్టుగా లేదు. మాకు అసలు ఇక్కడ నుంచి వెళ్ళాలని అసలు ఇష్టమే లేదు. అసలు వాన్పిక్ ఎంత భూమి అవసరం ఈ ప్రస్తావనే లేదు. ప్రభుత్వానికైనా ఆ అంకి తెలుసా? అయ్యగారి జాగీరుల అనుయాయులందరికీ రొట్టె ముక్కలు పంచినట్టు పేదల భూములను దోచిపెట్టి పంచుతున్న ప్రభుత్వం బహుశా ఇదేనేమో. మరో ఒప్పందం ఏమిటంటే ప్రైవేట్ భూములను మ్యాట్రిక్స్ కంపెనీకి అప్పగించిన తర్వాత అప్పజెప్పిన ఏజెంట్ అదే ప్రభుత్వానికి వాటిపై ఎలాంటి హక్కు ఉండదు. అంటే పూర్తి స్థాయిలో నష్టపోయేది ప్రజలేనా? ఇది తెలిసే ప్రభుత్వం భూములు సేకరిస్తోందా? నిజాంపట్నం ఓడరేవుల అభివృద్ధి నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటు చేయగా మిగిలిన భూమిని మ్యాట్రిక్స్ ఇతర కంపెనీలకు ఎంత రేటుకైనా విక్రయించుకోవచ్చట. అంటే పల్లెల్లోని ప్రజలను తరిమేసి భూములను తెగ నమ్ముకుంటారన్నమాట. ఇక్కడ జరుగుతున్నది పారిశ్రామికీకరణ, ప్రభుత్వ పర్యవేక్షణలో పేదల భూములు పెట్టుబడిగా పెద్దలు సాగిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారమా? మోటుపల్లి పోర్టు కారిడార్ కింద 8,802 ఎకరాలు తీసుకుంటామని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్ చేయటం, తరువాత మేము తీసుకుంటుంది 2,000 ఎకరాలేనని చెప్పి ముఖ్యమంత్రి చెప్పటం, మేము తీసుకుంటుంది 2,000 ఎకరాలేను మిగతా అంత కంపెనీ సేకరించిద్దని మన ఆర్థిక మినిస్టర్ గారు చెప్పటం, వారం తిరగక ముందులే 8,800 ఎకరాలకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారు ఏమిటని కలెక్టర్ గారిని కానీ ఎవరినైనా మనం అడగటానికి కూడా ఆస్కారం లేని విధంగా హఠాత్తుగా ఇచ్చారు. మాకు గ్రామ సభలు పెట్టి అవగాహన సదస్సులను పెట్టి వచ్చి చెప్పినప్పుడు కూడా కలెక్టర్ గారు మీ గ్రామాలు పోతాయనే చెప్పారు. కానీ ఇంత తీసుకుంటామని కానీ ఇన్ని వేల ఎకరాలు తీసుకుంటామని కానీ సరైన అధికారపూర్వకమైనటువంటి నిర్ణయాన్ని ఏమి చెప్పలేదు. పోర్టుకు అవసరమైనటువంటి 2,000 ఎకరం కాకోకుండా 15,000 ఎకరం 20,000 ఎకరం దాకా తీసుకోవడానికి కుట్ర పొందుతా ఉన్నారు. ఈ 20,000 ఎకరం తోటి దాదాపు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి తప్ప వేరే ఇది లేదు. పేద ప్రజల భూముల్ని తక్కువ రేటుకు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఏంటంటే వీళ్ళు ఈ ఇండస్ట్రీలోనే పేరు చెప్పి వాళ్ళకి అవసరమైన వాళ్ళకి భూములు కట్టుబెడతానికి చూస్తున్నారు. కానీ రియల్ గా దీనివల్ల డెవలప్మెంట్ వస్తుంది అనేది అయితే మాకు ఆశ లేదండి. బేసిక్ ఏంటంటే వాళ్ళు ఇదని కాదు, మేమైతే మాత్రం భూములు ఇవ్వడానికి వాళ్ళు ఎంత రేటు ఇచ్చినా మేమైతే సిద్ధంగా లేవండి. పొలాలు ఇవ్వడానికి సిద్ధంగా లేవండి. మాకున్నది కాస్త పొలాలండి, వెనకాల ఏ ఆధారాలు లేవండి సార్. యువతలు అది అమ్ముకుని వాళ్ళు తీసుకెళ్ళిపోతే మాకు యువతలు ఎక్కడానికి కనీసం 20 సెంట్లు కూడా రాదు సార్. మేము ఇవ్వడానికి మాత్రం సిద్ధంగా లేవు. మేము గట్టిగా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే కానీ మేము పొలాలు ఇవ్వడానికి మట్టుకు ఒప్పుకోవట్లేదండి. మాకు 1,00,000 ఇచ్చిన వాడు 5 లక్షలు ఇచ్చినా మేము చచ్చన్న పోతాం. కానీ మా భూములు లేవండి. సంపాదించి లేకపోతే మొత్తం బాంబు ఎత్తుకొచ్చేయమని మా ఊరి మీద మొత్తం తీసుకోమనండి. మినిస్టర్ని వెళ్ళినాయి ఇంకా డబ్బులు ఇవ్వకుండా సరిపోయింది వాళ్ళకి. మరి ఇండస్ట్రీ వస్తే దానికి ఎంత భూమి కావాలో అంతవరకు తీసుకుంటే మాకేం బాధలేదు. అది తీసుకోకుండా మొత్తం అంతా గ్రామంలో ఉన్నటువంటి భూమి అంతా తీసుకుని వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. వాన్పిక్ వల్ల ప్రధానంగా నష్టపోయేది జాలర్లే. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేసిన వీరికి మిగిలింది కంఠశోష మాత్రమే. ప్రకాశం జిల్లాకి చెందిన మంత్రి లెక్కల మాంత్రికుడు రోసయ్య ఇక్కడ పర్యటించారు. తీవ్ర నిరసన ఎదుర్కొన్నారు. ప్రజలు తమ భవిష్యత్తేంటో తెలియక గోడు వెళ్లబోసుకుంటే ఓదార్పు లభించలేదు సరికదా. రోసయ్య చూపిన చిరాకే మిగిలింది. రాజకీయంగా కాదు, ఓ వ్యక్తిగా ఈయనకు తెలీదా వాన్పిక్ వల్ల ప్రజలు నష్టపోతున్నారని? విచిత్రమైన వాతావరణం భారతదేశంలో ఎక్కడా లేదు. మీరు బాంబే వెళ్ళండి, ఢిల్లీ వెళ్ళండి, కలకత్తా వెళ్ళండి, బెంగళూరు వెళ్ళండి, మెడ్రాస్ వెళ్ళండి, హైదరాబాద్ రండి, ప్రజంతో 15 అంతస్తుల భవనాలు కూడా రోడ్డు వైడనింగ్ కోసం అడ్డం వస్తే వారంతరం వారు తీసేసి సహకరిస్తున్నారు. మరి చీరాల్లో ఉన్నటువంటి గడ్డ మహత్యం ఏమిటో నాకు తెలియదు. సహకారం లేకపోతే లేకపోయింది, కాలడ్డం పెట్టకుండా ఉంటే అంతే చాలు. ఇంత పెద్ద ఎత్తున కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఇక్కడికి వచ్చేదానికి అవకాశం ఉన్నప్పుడు మనకు కలిగే ఇబ్బందిని పరిష్కరించండి అడగడం ధర్మం. కానీ అది వద్దు, మాకు ఓటు వద్దు, షిప్యాట్ వద్దు, మేము ఉన్నట్టుగానే ఉంటాం అని అంటే ఒకవేళ మీరు అనగలుగుతారేమో కానీ నేను అనలేను. రోజు రోజుకు పెరుగుతున్న భూసేకరణ పరిధి నిర్వాసిత గ్రామాల సంఖ్యను పెంచుతోంది. వాన్పిక్ నిన్నగాక మొన్నొచ్చింది. తరతరాల అనుబంధం సముద్రానిది, మత్స్యకారులది. వారైతే కన్న ఊరిని వృత్తిని విడిచిపెట్టబోమని సూటిగా చెప్తున్నారు. గంగవరంలో గంగపుత్రులపై లాఠీలు విరిచి తరిమికొట్టి మరీ పంతాన్ని నెగ్గించుకున్న ప్రభుత్వం ఇక్కడ వీరి మీద ఏ ఘోరం తలపెడుతుందో. యుఏఈలో ఎందుకు పనికిరాని దేశం రస్ అల్ ఖైమా. సౌదీ అరేబియా పట్టణంలో కళ్ళు పొడుచుకుని చూస్తే ఓ చుక్కలా కనిపిస్తుంది రస్ అల్ ఖైమా దేశం. కనీస వసతులు కూడా లేని ఆ దేశం మన రాష్ట్రంలో ఓ జిల్లా అంత కూడా ఉండదు. సౌదీ అరేబియాలోనే వెలివేసినట్టుగా ఉండే ఆ దేశం
మన దేశంలో పెట్టుబడి పెడుతుందంటే గుడ్డిగా మన ప్రభుత్వం ఎలా నమ్మింది? కనీసం 70 కిలోమీటర్ల తీరరేఖ కూడా లేని ఆ దేశం మన రాష్ట్రంలో నౌకాశ్రయం నిర్మిస్తుందా? ఎందుకు ఆ దేశం మీద అంత ప్రేమ? అసలు విషయం అది కాదు. అరబ్ బోడి ముసుగులో మ్యాట్రిక్స్ అధినేతలు అధికార అండ చూసుకుని పేదోడితో ఆడుకుంటున్న విషాద నాటకమే వాన్పిక్.